మనం ఒక్కోసారి ఛాతీలో నొప్పిని ఆయాసాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఛాతీలో నొప్పి వచ్చిందనగానే అదేదో గుండెలో సమస్య వచ్చిందన్నట్లుగా భయపడతాం. ఛాతీ పట్టేస్తున్నట్లుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం లాంటివి ఊపిరితిత్తుల్లో సమస్యలుగానే గుర్తించాలంటున్నారు నిపుణులు. ఊపిరితిత్తుల్లో ఈ సమస్యలు ఎందుకొస్తాయో ఈరోజు తెలుసుకుందాం. మన జీవక్రియలలో శ్వాసక్రియ చాలా కీలకమైనది. ఎంత ముఖ్యమైందంటే ఊపిరి తీసుకోకుండా మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేం. శరీరంలో జరిగే అన్ని జీవక్రియలకు ఆక్సిజన్ చాలా అవసరం. ఈ ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోని రక్తంలో కలుస్తుంది. మనం ఊపిరి పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లోని గాలి గదులు పెద్దగా అయ్యి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకొచ్చిన ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటాయి. తర్వాత ఆక్సిజన్ రక్తంలో కలుస్తుంది. ఊపిరి వదిలినప్పుడు శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా బయటకొస్తుంది. ఇలా ఆరోగ్యంగా ఉన్న మనిషి శరీరంలో శ్వాసక్రియ సాఫీగా సాగుతుంది. అయితే కొన్నిసార్లు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి కఫం బాగా చేరి గాలిగదులు ద్రవ పదార్థంతో నిండిపోతాయి. ఆ సమయంలో ఊపిరితిత్తులు సరిగా పనిచేయక కావలసినంత ఆక్సిజన్ని రక్తానికి అందించలేవు. అటువంటప్పుడు ఛాతీ పట్టేసినట్టుగా ఛాతీ భాగంలో నొప్పిగా అనిపిస్తుంది. ఇలాంటి స్థితిని అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, దీన్ని అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు, అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే మనకి శ్వాస తీసుకునేటప్పుడు ప్రాణవాయువు ఆక్సిజన్ అనేది లంగ్స్లోకి వెళ్ళేసి తర్వాత రక్తనాళాల ద్వారా శరీరంలోకి వెళ్తుంది. శరీరంలో తయారైన కార్బన్ డయాక్సైడ్ అనేది మళ్ళీ శ్వాసనాళాల్లో వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది ఒక వ్యాధి కాదు, ఇది ఒక కాంప్లికేషన్. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మనం కామన్ కారణాలు ఆలోచిస్తే బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే బాడీలో రక్త కణాలు కొన్ని మార్పులు వచ్చేసి ఏమవుతుందంటే ఆల్విలో క్యాపిలరీ జంక్షన్ దగ్గర పర్మియబిలిటీ డిఫెక్ట్ వస్తుంది. తద్వారా లంగ్స్లో నీరు చేరుతుంది. దాన్నే హై పర్మియబిలిటీ పల్మనరీ ఎడిమా అంటాం. ఇలా జరిగినప్పుడు మనకి ఈ డిఫ్యూషన్ డిఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్లో సమస్య తీవ్రత, దాని కారణాలను బట్టి లక్షణాలలో తేడాలుంటాయి. శ్వాస తక్కువగా తీసుకోవడం, లో బ్లడ్ ప్రెషర్, గందరగోళ పరిస్థితి ఏర్పడడం, ఒక్కోసారి శ్వాస వేగంగా తీసుకోవడం మరియు తీవ్రమైన అలసటకు గురికావడం వంటి లక్షణాలను గుర్తించవచ్చు. కొన్నిసార్లు దీన్ని గుండెకు సంబంధించిన సమస్యగా కూడా అనుమానించాల్సి వస్తుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారికి వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందించాల్సి వస్తుంది. సమస్య తీవ్రంగా ఉన్నవారు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆ వ్యాధి లక్షణాలు తీసుకుంటే మనకిది ఈ శ్వాస ఆడకపోవడం అనేది చాలా ముఖ్యమైన సంకేతం. ఎక్స్రే, ఛాతీ ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీసినప్పుడు దాంట్లో ఇరువైపులా మనకి ఆ ఊపిరితిత్తులలో నీరు వచ్చినట్టు తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు మనము ఆ ప్యాటర్న్ ఆఫ్ ద ఫ్లూయిడ్ కలెక్షన్ చూసి కూడా మనము డయాగ్నోస్ చేయొచ్చు. ఈ సిండ్రోమ్లో ఒక మందు అంటూ పని చేయదు. దీని చికిత్సా విధానంలోకి వెళ్తే ఏదైతే ఈ కాంప్లికేషన్కి దారి తీసిందో దాన్ని మనము ట్రీట్ చేయాలి. కానీ అలా చేసినప్పుడు మనకి ఆ లంగ్స్ అంత టైం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ సిండ్రోమ్ని షాక్ లంగ్స్ అని అంటాం. ఎందుకంటే లంగ్స్ మొత్తం షాక్లోకి వెళ్ళిపోతాయి, అని పనిచేయడం మానేస్తాయి. లంగ్స్ మనం నియంగా దాన్ని స్ట్రక్చర్ తీసుకుంటే మామూలుగా స్పాంజ్ లాగా ఉంటుంది. ఈ డిసీజ్ వచ్చినప్పుడు హార్డ్గా తయారవుతుంది, స్టిఫ్ లంగ్స్ అంటాం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అండర్లయింగ్ లంగ్ డిసీజ్ని ట్రీట్ చేయాలి. కానీ ట్రీట్ చేసేంత మాత్రాన ఇది తగ్గుతుందని కాదు, కానీ ట్రీట్ చేసేంత వరకు మన లంగ్స్ని సపోర్ట్ చేయాలి, లేకపోతే మనిషి ప్రాణాన్ని కోల్పోతాడు. అందుకే
దీనికి అనేక పరిశోధనలు జరిగినాయి. అడల్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ డిసీజ్ కానీ దానికి ఆ కాంప్లికేషన్కి ఒక మందు అంటూ లేదు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు, విషపూరిత రసాయనాలను పీల్చడం, తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఇటువంటి కారణాల వల్ల అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలున్నాయంటున్నారు డాక్టర్లు. ఈ సమస్యకు చేసే చికిత్సలు ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ని పెంపొందించుకోవాలి. పేషెంట్ కోలుకుంటున్న సమయంలో ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. పొగ త్రాగడాన్ని పూర్తిగా మానేయాలి. న్యూమోనియా సంబంధిత టీకాలను సమయానికి వేయించుకోవడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు ఊపిరితిత్తుల్లో ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.